హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు అయితే మనం బ్లాగ్ అయితే చేయడం లేదు. మీకు బ్యాక్ సైడ్ కనపడిస్తుంది కదా, యూనికాన్ 160. ఈ వెహికల్ని రివ్యూ చేయబోతున్నాము. ఈ వెహికల్ వచ్చేసి మన మనోహర్ది, నా ఫ్రెండ్ది. ఇది ఆన్ రోడ్ వచ్చేసి 1,50,000 పడింది. నేను గూగుల్లో చూసినా కూడా ఇదే రేట్ ఉంది. ఇంకా మనము లేట్ చేయకుండా ఈ బండిని రివ్యూ చేసేద్దాం. ఇంకా గోప్రోలో కలుసుకుందాం. ముందుగా మనోహర్కి ఓ ట్యాంక్ చెప్పేద్దాము. మనోహర్ వల్ల రివ్యూ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోహర్ది. అలాగే ఇంకా ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తే హెడ్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసి హాలోజన్ బల్బ్ హెడ్ ల్యాంప్. అలాగే ఇండికేటర్ ఉన్నాయి కదా, హాలోజన్ ఇండికేటర్స్. అలాగే ఇది వచ్చేసి ప్లాస్టిక్ మడ్ గార్డు. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ టైర్ ఉంది కదా, ఇది వచ్చేసి 80 సెక్షన్ టైరు. అలాగే ఈ డిస్క్ ఉంది కదా, 240mm డిస్క్. ఇది వచ్చేసి హ్యాలో వీలు. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 2 హ్యాలో వీలే. అలాగే ఇది వచ్చేసి ఈ రింగ్ ఉంది కదా, ఇది ఏబిఎస్. ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వెహికల్. దీంట్లో ఫ్రంట్ వీల్లో మాత్రమే ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వీల్లో ఉండదు. అలాగే ఈ బ్రేక్ ఉంది కదా, బ్రేక్ క్యాలిపర్. ఇది వచ్చేసి నిషాన్ బ్రేక్ క్యాలిపర్. డిస్క్ చెప్పేసినాము. అలాగే ఇంకా ట్యాంక్ వచ్చేసి దీంట్లో 12 లీటర్ల ట్యాంక్ పడుతుంది, 12 లీటర్ల ఫ్యూల్ కెపాసిటీ. అలాగే ఇంకా ఇంజన్ విషయానికి వస్తే ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్, SOHC ఇంజన్. అలాగే దీని పవర్ వచ్చేసి 14.1 PS పవర్, 8000 RPM. టార్క్ వచ్చేసి 13.92 టార్క్, 6000 RPM. ఇది వచ్చేసి కిక్తోనూ పనిచేస్తుంది, అలాగే సెల్ఫ్తోనూ కూడా పనిచేస్తుంది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, కిక్ ఇచ్చినాడు కాబట్టి చాలా బెటర్. ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయినప్పుడు తోసుకొని మనము క్లచ్ వదిలితే అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, ఆ సిచ్యువేషన్ ఉండదు ఎందుకంటే కిక్ ఉంది కాబట్టి. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి 150 గ్రౌండ్ క్లియరెన్స్, 150 mm. నాకైతే తక్కువ చాలా అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకా సీట్ హైట్ వచ్చేసి 735 mm. అలాగే ఇంకా బ్యాక్ టైర్ వచ్చేసి ఇది వచ్చేసి 100 సెక్షన్ టైరు. ఇది చాలా చిన్న టైరు, ఎందుకంటే దీంట్లో ఈ ఇంజన్లో వచ్చేసి FZ కింద పవర్ ఎక్కువ ఉంది, కానీ టైర్ల విషయంలో మాత్రం చాలా చిన్నగా ఉంది. ఎందుకంటే బ్యాక్ టైర్ చిన్నగా ఇచ్చేది, ఎక్కువ చిన్నగా ఇచ్చే కంపెనీస్ వచ్చేసి చిన్నగా ఇస్తాయి కదా టైర్లు. చిన్నగా ఎందుకు ఇస్తాయంటే మైలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇస్తాయి. బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. ఈ డ్రమ్ బ్రేక్ లెంత్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్. అలాగే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఏబిఎస్ లేదు, ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే ఏబిఎస్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. బ్యాక్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి హాలోజన్ ఇండికేటరే. అలాగే టైల్ ల్యాంప్ ఉంది కదా, ఇది హాలోజన్ బల్బే దీంట్లో కూడా ఉండేది. అలాగే శివసాయి హోండా, ఈ వెహికల్ వచ్చేసి శివసాయిలో ఉండేది తీసుకునేది. అలాగే ఇది వచ్చేసి మోనో సస్పెన్షన్, ఇక్కడ ఉంది చూడ, మోనో సస్పెన్షన్ అని స్పెషల్లోగా ఇచ్చేసినారు, యూనికాన్. అలాగే శారీ గార్డ్. అలాగే ఇంకా ఇంజన్లో ఒక్కటి మర్చిపోయినా, అదే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అంటే 5 గేర్లు ఉంటాయి, 5 గేర్లతో ఇది ముందుకు నడుస్తుంది. అలాగే ఇంతకుముందు BS4 వచ్చేసి 150cc ఇంజన్ ఉండేది, BS6 నుంచి 160 చేసినారు. ఇది వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి BS6 phase 2 వెహికల్ ఇది. అలాగే ఈ బంపర్ రాడ్ కూడా కంపెనీ నుంచే వచ్చినది. మనోడు వచ్చేసి ఏమీ ఏపలేదు, బయట కూడా ఏమీ కొనలేదు. ఇది ఈ బ్యాగు, అలాగే ఈ సైడ్ బ్యాగు అన్నీ మొత్తం, అది వచ్చేసి బ్యాగ్ అన్నా కదా, బ్యాగ్ కాదు అది ట్యాంక్ బ్యాగు. ఈ ట్యాంక్ బ్యాగు సైడ్ బ్యాగ్ వచ్చేసి అన్ని కంపెనీ నుంచి వచ్చేసినాయి, అన్నీ ఫ్రీ వేయించుకున్నాడంట మనోడు. ఇంకా స్పీడోమీటర్లోకి వచ్చేస్తే ఇది వచ్చేసి డిజిటల్ మీటరు, ఇది వచ్చేసి టాకోమీటరు, ఇది స్పీడోమీటరు. ఈడ వచ్చేసి కిలోమీటర్స్, ఈడ ట్రిప్ 1 ట్రిప్ 2 అన్నీ ఇదే ట్రిప్. ఇక్కడ 489 ఉంది కదా, ఈ బటన్ నొక్కితే 0 అయిపోయింది చూడు. ఇది వచ్చేసి ట్రిప్, మనం ఎన్ని కిలోమీటర్లు ఉందన్నా చెక్ చేసుకోవాలన్నా ఇందులోనే ఉండాలి. అలాగే ఇది వచ్చేసి ఫ్యూల్ గేజు, ఇది వచ్చేసి ఫ్యూల్ గేజు. అలాగే ఇది వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షను, ఇది వచ్చేసి హై బీము, ఇవి ఇండికేటర్స్, న్యూట్రల్. ఇది ఇంకా ఏబిఎస్ లైట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇవి ఇందులో ఈ ఏబిఎస్ లైట్ కానీ ఇంజన్ మాల్ ఫంక్షన్ కానీ
ఏది రన్నింగ్లో వెలగకూడదు. అలా వెలిగినాయంటే మనకి ఏబిఎస్ ప్రాబ్లం ఉన్నట్లు, ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు ఇది వెహికల్. అలాగే ఇది వచ్చేసి పాస్ లైటు, ఇది వచ్చేసి హై బీము, లో బీము, అలాగే ఇండికేటరు, ఇది హార్ను, అలాగే ఇది ఇగ్నిషను, కిల్ స్విచ్ ఆన్ ఆఫ్, ఇది వచ్చేసి ఇగ్నిషను అంటే సెల్ఫ్ స్టార్టర్. ఇది ఈ వెహికల్లో వచ్చే ఇన్ఫర్మేషను. ఈ వెహికల్ బరువు వచ్చేసి 136 kgs ఉంది. చాలా తక్కువ, ఎందుకంటే ఎఫ్జెడ్ కింద 2 kilos తక్కువ. ఎంత వెయిట్ తక్కువ ఉంటే అంత మైలేజ్ బాగా ఇస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 150cc బెస్ట్ బైక్, ఎందుకంటే కంపెనీ మైలేజ్ వచ్చేసి 62 ఇచ్చింది. మీరు కూడా గూగుల్లో చూడండి, 62 ఉంటుంది. అలాగే నాకు నచ్చిన విషయం ఏంటంటే మనము చైన్ డ్రైవ్, ఇది వచ్చేసి చైన్ డ్రైవ్తో పనిచేస్తుంది. అలాగే ఇది వచ్చేసి టోటల్ ప్లాస్టిక్, ఇంతకుముందు ఐరన్ వచ్చేది, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. ఇది చైన్ కవరు. అలాగే ప్రతి 500 కానీ 600 కానీ 800 కానీ చైన్ లూప్ చేసుకోవాలా, ఎందుకంటే చైన్ లూప్ చేసుకుంటేనే మనకి చైన్స్ ప్యాకెట్ బాగా వస్తుంది. ఎందుకంటే లేకపోతే అరిగిపోయి తొందరగా చైన్స్ ప్యాకెట్ పోతుంది. ఇంకా మనకి చెవులో నాయిస్ ఎక్కువ వినపడుతుంది, కట్ 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 అని. అలా ఉండకూడదంటే చైన్ లూప్ చేయాలి. వచ్చేసి అనంతపూర్లో వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి 1,50,000 పడింది. ఇది మన అనంతపూర్లోని ప్రైజు. మళ్ళీ ప్రైజులు వచ్చేసి వివిధ ప్రాంతాలను బట్టి అంత మారుతుంటుంది ప్రైజు. మీ లోకల్స్లో ఎంత ప్రైజ్ ఉంటే అంత పడుతుంది. ఇది వచ్చేసి అనంతపూర్లో 1,50,000 పడింది. అలాగే ఇది ఫ్యామిలీకి బెస్ట్ బైక్, ఎందుకంటే 150cc ఫ్యామిలీకి సూటబుల్ అయ్యే బైక్ ఇది. ఈ వెహికల్ని అయితే టెస్ట్ డ్రైవ్ మళ్ళా చేస్తా, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ చేయనీకి నాకు మనోహర్ ఒక విషయం చెప్పినాడు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయిపోలే, నువ్వు మాత్రం టెస్ట్ డ్రైవ్ మాత్రం చేయొద్దు, ఓన్లీ రివ్యూ మాత్రమే చెయ్యి, స్పెసిఫికేషన్ మాత్రమే చెప్పు అన్నాడు. అందుకని మనము ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం లేదు, రైడ్ రివ్యూ కూడా చేయడం లేదు. ఇది వచ్చేసి టెస్ట్ రైడ్ అలాగే రైడ్ రివ్యూ అన్నీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో చేస్తా. అలాగే ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి దగ్గరలో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 574 తిరిగింది. దాని తర్వాత ఫస్ట్ సర్వీస్ అయితే ఇది ఎట్లా మన ఇంటి దగ్గరే ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. అలాగే రైడ్ రివ్యూ కూడా చేసి చెప్పేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఆన్ రోడ్ వచ్చేసి 1,50,000 పడింది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వాట్సాప్లో కూడా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం ఆఫ్ రోడ్ తోలుతున్నాము యూనికాన్తో. బ్యాక్ సస్పెన్షన్ మాత్రము ఎక్సలెంట్ ఉంది, చాలా స్మూత్ ఉంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే హోండా జపాన్, మేడ్ ఇన్ జపాన్. ఇది జపాన్ కంపెనీ అయినా మ్యానుఫ్యాక్చర్ అంతా ఇండియాలోనే. అలాగే చాలా స్మూత్గా ఉంది, ఇంజన్ కూడా రిఫైన్ ఉంది. అలాగే వైబ్రేషన్ బిల్కుల్ ఇంత కూడా లేదు, కొద్ది కూడా లేదు వైబ్రేషన్స్. ఫుట్ పెక్స్ దగ్గర కానీ హ్యాండిల్ దగ్గర కానీ అస్సలు వైబ్రేషనే లేదు. ఈజీగా 1,50,000 అంటే చాలా మేలు, ఎందుకంటే ఇప్పట్లో ఏది 125cc తీసుకున్నా 1,120 అట్లా పడుతుంది. ఇంకా జస్ట్ ఒక 30,000 వేసుకున్నాం అనుకో 1,50,000కి మంచి బండే వస్తుంది. నాకైతే దీంట్లో కార్నరింగ్ చేయడానికి పనికిరాదు, ఎందుకంటే బ్యాక్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్ కదా, చాలా చిన్నగా ఉంటుంది. కార్నరింగ్ అంతగా కంఫర్టబుల్ ఉండదు. ఒకవేళ నువ్వు కార్నరింగ్ లీన్ చేసినావు అనుకో మ్యాక్సిమం స్కిడ్ అయి పడతావు. దీంట్లో కార్నరింగ్ చేయాలనుకుంటే చాలా అనుభవం ఉండాలా, ఎందుకంటే 100 సెక్షన్ టైర్ బ్యాక్ టైరు. ఇది నేను ఇచ్చే సజెషను. ఇంకా సీ యూ నెక్స్ట్ బ్లాగ్.